towards this initiative. గ్రామాలలో బెల్ట్ షాపులు పర్మనెంట్గా లేకుండా ఉండాలి అని అంటే దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ లాభ ఆపేక్ష లేనప్పుడే జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మందు దుకాణాలు ఉంటే సేల్స్ పెంచుకునే దానికోసం గ్రామాలలో బెల్ట్ షాపులు ఎప్పుడూ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే తీసేస్తారు. యాక్షన్ తీసుకోవడం మానేసిన వెంటనే మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఎందుకనంటే ప్రైవేట్ వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అనేది తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది. అదే కాకుండా టైమింగ్స్ కూడా ఖచ్చితంగా తగ్గించి పొద్దున్నే 11 దాకా షాపులు తెరచకుండా సాయంత్రం కూడా 8 దాటితే షాపు ఓపెన్ కాకుండా ఇటువంటి టైమ్స్ కూడా తగ్గించి కూడా లిక్కర్ను డిమోటివేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. వేర్ రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి, సో దట్ దే ఆర్ డిమోటివేటింగ్. అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గించుకుంటూ పోయి వీ వాంట్ టు మేక్ షూర్ దట్ అల్టిమేట్లీ liquor is available only at a very few places and at exorbitantly shock kotte rates, so that సామాన్యుడు అనేవాడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. గాడ్ విల్లింగ్, దేవుడి దయతో స్లోలీ వీ విల్ గెట్ దేర్. సో ఇన్ దట్ ప్రాసెస్ వీఆర్ డూయింగ్ దట్. సో ఇందులో భాగంగానే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందని అంటే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ ఆర్ మన దాంట్లోనే మన రాష్ట్రంలోనే ఇల్లిసిట్ లిక్కర్, సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ను కట్టడి చేయాలి, మన రాష్ట్రంలో తయారయ్యే ఇల్లిసిట్ లిక్కర్ను కూడా కట్టడి చేయాలి. ఈ రెండూ కూడా చేసే బాధ్యత ఎస్పీల మీద, భుజస్కంధాల మీద పూర్తిగా మోపుతా ఉన్నా. ఆల్ ది ఎస్పీస్ ఆర్ వెరీ క్లియర్లీ టోల్డ్ టు ప్లీజ్ మేక్ షూర్ దాట్ లిక్కర్ అనేది, ఇల్లిసిట్ లిక్కర్ అనేది ఉండకూడదు. బార్డర్స్ నుంచి లిక్కర్ వచ్చే కార్యక్రమం కానీ శాండ్ మీద కానీ ఉక్కు పాదం మోపాలి అని చెప్పి కలెక్టర్స్కు, ఎస్పీలకు మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాం. కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ విల్ బీ మానిటర్డ్ అండ్ గేజ్డ్ విత్ దిస్. దీంట్లో పర్ఫార్మెన్స్లో కన్నా ఫెయిల్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది ఉండదు అని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం. SPs and the collectors, this is one thing what I am saying, we would have to be stern. ikkada matram iddariki kuda very clear ga chepta unnam, please make sure that this liquor, illicit liquor or liquor coming from other states is curtailed, and sand ki sambandhinchi kuda etuvanti mafia jaragakudadu. These two issues matram I am going to be very strict. ikkada matram collectors nu, ఎస్పీలను మాత్రం పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. సో వన్ థింగ్, ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై ఎస్పీస్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై కలెక్టర్స్. సో ఇక్కడ మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు నాట్ లెట్ మీ డౌన్ ఆన్ దిస్. టెస్ట్ల పరంగా చూస్తే వీఆర్ నెంబర్ 1 ఇన్ దిస్ కంట్రీ. 133,492 టెస్టులు చేస్తూ టెస్ట్ పర్ మిలియన్ చూస్తే, అంటే 10 లక్షల జనాభాకు ఎన్ని టెస్టులు చేసినామనే సంఖ్యను గమనిస్తే వీఆర్ హైయెస్ట్. దేశం మొత్తం మీద 2,500 టెస్టులు పర్ మిలియన్ చేసిన రాష్ట్రం దేశంలో మనమే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ this is a record, what I would say. When we started off దాదాపుగా 35 days కిందట, 36 days కిందట మనం మొదలు పెట్టినప్పుడు we never even had a testing facility. స్విమ్స్లో ఒకటే ఒక టెస్టింగ్ ఫెసిలిటీ కాస్తో కూస్తో అవైలబుల్గా ఉండేది. అక్కడ కూడా టెస్ట్ ఏదన్నా చేయాల్సి వస్తే టెస్ట్ శాంపుల్ పంపిస్తే 2 రోజుల తర్వాత కానీ రిపోర్ట్ వచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ స్విమ్స్లో కూడా. అటువంటి పరిస్థితి నుంచి టుడే వీఆర్ టాకింగ్ అబౌట్ 12 ల్యాబ్స్ ఇన్ 11 districts అండ్ ట్రూ నాట్ ఫెసిలిటీస్ అయితే
every teaching hospital, every district hospital, every area hospital, every area hospital, district hospital, and every teaching hospital lo almost 350 true not testing facilities kuda available lo pettam. This kind of infrastructure, everybody put together, we've made sure that we've developed this infrastructure. And Devud Dayato, we also have a very strong network of ASHA workers and grammar volunteers at village level, what have actually made sure that manam ee COVID lo edurkune vishayamlo we are truly exemplarily different from other states anedi baga chupichagalgam. I think a lot of credit comes to the collectors predominantly because of the way they supervised everything. And of course, SPs kuda have done an extremely good job on that count. COVID anedi manam enta cheyalanunna kuda we will still fall short. Enta cheyalanunna kuda it is going to be something that we will have to live with it. This is going to be the reality. So ఆ రియాలిటీకి మనం వచ్చినప్పుడు, ఎందుకంటే ఎక్కడో ఒక చోట దేశంలోనో రాష్ట్రంలోనో ఎక్కడో ఒక చోట అందరినీ మనం అందరినీ తీసేయలేము. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ దట్ వీ విల్ హ్యావ్ టు బీ లివింగ్ విత్ ఇట్. ఇట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ వీ విల్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మోస్ట్ ట్రాన్స్పరెంట్గా నాకు ఓటు వెయ్యని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. సో దీనికి సంబంధించి ప్రతి అడుగు వేశాం. సోఫార్ 27 lakh హౌస్ పట్టాస్ వీఆర్ డిస్ట్రిబ్యూటింగ్. And I presume that this takes care of, this would have taken care of everything what needs to be taken care. So once again, list మొత్తం డిస్ప్లే చేయండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టండి. ఒకవేళ మీ పేరు లేకపోతే మీకు అర్హత ఉంటే ఎలా నమోదు చేసుకోవాలో అని చెప్పి రాయండి. రాసిన తర్వాత ఈ డిస్ప్లే పెట్టేయమని చెప్పి అడుగుతా ఉన్నా గ్రామ సెక్రటేరియట్లో. పెట్టేసి సే ఫ్రమ్ డిస్ప్లే 6వ తారీఖు కల్లా May 6th పెట్టేసేయండి. లీవ్ ఇట్ దేర్ ఫర్ 15 days. ఆఫ్టర్ దట్ 15 days, ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ అలాట్మెంట్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ అదర్ 15 days. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత మాకు కూడా కావాలి అని అప్లికేషన్ ఎవరైనా పెడితే వాటికి సంబంధించిన ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ అలాట్మెంట్ ప్రాసెస్కు ఇంకొక 15 days తీసుకోండి. 15 days సోషల్ ఆడిట్, ఆ తర్వాత మరో 15 days ఫైనల్ లిస్ట్ మళ్ళీ పెట్టడం కోసం. అంటే 15 days పెట్టిన తర్వాత మనకు ఏదైనా వస్తే అప్లికేషన్స్ వాటిని కూడా వెరిఫై చేసి వాటికి సంబంధించి కూడా ఏదైనా ఫర్దర్గా ఇవ్వాల్సినవి ఏదైనా ఉంటే వాటిని కూడా ఫైనల్ లిస్ట్ కింద June 7th పెట్టేసేయండి. పెట్టి ఆ డిఫరెన్స్ ఏదైతే వస్తాయో వాటికి సంబంధించి మళ్ళీ ఫర్దర్గా మనం ఏదైనా అక్వైర్ చేయాల్సి వస్తే చేద్దాం. June 7th నుంచి July 8th దాకా టైం ఉంది. July 1st మీరు పెట్టుకునే టార్గెట్ డేట్. సో June 7th నుంచి July 1st దాకా మీకు టైం ఉంది. వన్స్ అండ్ ఫర్ ఆల్ వీ విల్ క్లోజ్ దిస్ టాపిక్. ఎవరు కూడా చెయ్యి పైకెత్తి మా కలెక్టర్ నాకు అన్యాయం చేసినాడు, మా కలెక్టర్ సరిగ్గా లేడు, సరిగ్గా పనిచేయలేదు, నాకు అర్హత ఉండి కూడా నా కలెక్టర్ నాకు ఇవ్వలేదు అన్న మాట రానేకూడదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కలెక్టర్స్ బికాస్ దిస్ ఎక్సర్సైజ్, ఇటువంటి ఎక్సర్సైజ్ ఇట్ ఇస్ నెవర్ బీన్ డన్ ఇన్ ద పాస్ట్. ప్రాబబ్లీ వీఆర్ ద ఫస్ట్ ఇన్ ద కంట్రీ ప్రాబబ్లీ టు డూ సంథింగ్ లైక్ దిస్. 27 lakh హౌస్ పట్టాస్ ఏంటంటే ఎవడన్నా ఇవ్వగలగడం. నెవర్ ఇన్ ద హిస్టరీ ఇట్ ఇస్ హ్యాపెండ్. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎస్ ఎ టీమ్. So let's do an extraordinary, phenomenally good job out of it. Nobody should say that we have not done a good job. So once again, pedadam,
వాళ్ళకు కూడా ఇద్దాం. ఓకే, ఎక్కడా కూడా మన పథకాలలో వివక్షకు తావులేదు, కరప్షన్కు తావులేదు. సో వివక్ష, కరప్షన్ అన్నదానికి ఎటువంటి పరిస్థితిలో తావు ఇవ్వకుండా ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ బెనిఫిషరీ గెట్స్ ఇట్. అర్హత ఉంటే ఏ ఒక్కరికి మిస్ కాకూడదు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిస్ప్లేడ్. ఆల్మోస్ట్ రైతు భరోసాకైతే 46,69,000 ఫ్యామిలీస్కి లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ 6,534 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేశాం రైతు భరోసా కింద, వేర్ 13,500 rupees విల్ బి గివెన్ టు ఎవ్రీ రైతు ఫ్యామిలీకి డబ్బు ఇవ్వడం జరిగింది, 13,500 రూపాయలు. ఇందులో ఈ సంవత్సరానికి సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా /PM కిసాన్ ప్రోగ్రాంలో భాగంగా 2,000 రూపాయలు ఇప్పటికే ఏప్రిల్ మాసంలోనూ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మే 15వ తారీఖున 5,500 రూపాయలు ప్రతి రైతుకు బటన్ నొక్కగానే వాళ్ళ అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ అది కూడా మీరు ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ టాక్ టు ద బ్యాంకర్స్ దట్ ఎంటైర్ 5,500 rupees వాట్ వీ గేవ్ should not go for their previous debts. It should be unencumbered bank account. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాప్స్ కూడా పూర్తిగా కూడా గ్రామాలలో ఎక్కడా కూడా లేకుండా చేసాం. దట్ ఈస్ ఆల్సో సంథింగ్ వాట్ వీ డన్ టువర్డ్స్ దిస్ ఇనిషియేటివ్. గ్రామాలలో బెల్ట్ షాపులు పర్మనెంట్గా లేకుండా ఉండాలి అని అంటే దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ లాభ ఆపేక్ష లేనప్పుడే జరుగుతుంది. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో మందు దుకాణాలు ఉంటే సేల్స్ పెంచుకునే దానికోసం గ్రామాలలో బెల్ట్ షాపులు ఎప్పుడూ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు మాత్రమే తీసేస్తారు. యాక్షన్ తీసుకోవడం మానేసిన వెంటనే మళ్ళీ బెల్ట్ షాపులు మళ్ళీ పుట్టుకొస్తాయి. ఎందుకనంటే ప్రైవేట్ వాళ్ళు లాభాని కోసం చేస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రైవేట్ అనేది తీసేసి గవర్నమెంట్ షాపులు నడపడం మొదలుపెట్టింది. అదే కాకుండా టైమింగ్స్ కూడా ఖచ్చితంగా తగ్గించి పొద్దున్నే 11 దాకా షాపులు తెరచకుండా సాయంత్రం కూడా 8 దాటితే షాపు ఓపెన్ కాకుండా ఇటువంటి టైమ్స్ కూడా తగ్గించి కూడా లిక్కర్ను డిమోటివేట్ చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం. ఈ నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. వేర్ రేట్స్ చూస్తే షాక్ కొట్టే విధంగా రేట్స్ ఉండాలి, సో దట్ దే ఆర్ డిమోటివేటింగ్. అండ్ రాబోయే రోజుల్లో ఇది ఇంకా తగ్గించుకుంటూ పోయి వీ వాంట్ టు మేక్ షూర్ దట్ అల్టిమేట్లీ లిక్కర్ ఈస్ అవైలబుల్ ఓన్లీ అట్ అ వెరీ ఫ్యూ ప్లేసెస్ అండ్ దట్ ఎగ్జార్బియంట్లీ షాక్ కొట్టే రేట్స్, సో దట్ సామాన్యుడు అనేవాడు దీనికి బలి కాకుండా ఉండాలి అనే తాపత్రయం దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. గాడ్ విల్లింగ్, దేవుడి దయతో స్లోలీ వీ విల్ గెట్ దేర్. సో ఇన్ దట్ ప్రాసెస్ వీఆర్ డూయింగ్ దట్. సో ఇందులో భాగంగానే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది చేసినప్పుడు ఏం జరుగుతుందనంటే పక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ ఆర్ మన రాష్ట్రంలోనే ఇల్లిసిట్ లిక్కర్, సో పక్క రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ను కట్టడి చేయాలి, మన రాష్ట్రంలో తయారయ్యే ఇల్లిసిట్ లిక్కర్ను కూడా కట్టడి చేయాలి. ఈ రెండూ కూడా చేసే బాధ్యత ఎస్పీల మీద, భుజస్కంధాల మీద పూర్తిగా మోపుతా ఉన్నా. ఆల్ ది ఎస్పీస్ ఆర్ వెరీ క్లియర్లీ టోల్డ్ టు ప్లీజ్ మేక్ షూర్ దాట్ లిక్కర్ అనేది, ఇల్లిసిట్ లిక్కర్ అనేది ఉండకూడదు. బార్డర్స్ నుంచి లిక్కర్ వచ్చే కార్యక్రమం కానీ శాండ్ మీద కానీ ఉక్కు పాదం మోపాలి అని చెప్పి కలెక్టర్స్కు, ఎస్పీలకు మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నాం. కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ విల్ బి మానిటర్డ్ అండ్ గేజ్డ్ విత్ దిస్. దీంట్లో పర్ఫార్మెన్స్లో కన్నా ఫెయిల్ అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది ఉండదు అని మాత్రం క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎస్పీస్ and the collectors, this is one thing what I am saying, we would have to be stern. ఇక్కడ మాత్రం ఇద్దరికీ కూడా వెరీ వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం. ప్లీజ్ మేక్ షూర్ దట్ దిస్ లిక్కర్, ఇల్లిసిట్ లిక్కర్ ఆర్ లిక్కర్ కమింగ్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇస్ కర్టైల్డ్. అండ్ శాండ్కి సంబంధించి కూడా ఎటువంటి మాఫియా జరగకూడదు. దీస్ టూ ఇష్యూస్ మాత్రం ఐఎమ్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్. ఇక్కడ మాత్రం కలెక్టర్స్ను,
ఎస్పీలను మాత్రం పూర్తిగా దగ్గరుండి నేనే మానిటర్ చేస్తానని కూడా చెప్తా ఉన్నాను. సో వన్ థింగ్, ప్లీజ్ డోంట్ లెట్ మీ డౌన్. I have lot of confidence in my SPs. I have lot of confidence in my collectors.